హేమ, భాను, గాయత్రి, గౌరీ, సౌమ్య, లక్ష్మి, దుర్గా, మాధురి ఫర్ 10th బ్యాచ్. ఫర్ ఏంటి ఫ్రమ్ కదే నాకు తెలియదు సార్. బ్యాచ్ మొత్తం ఇంతేనా? కాన్వి ఏం చేస్తున్నావు? ఏం కాదు చూడు. కాన్విక బుడ్డి టాయ్, ప్రిన్సెస్ టాయ్ కాన్వి గారికి. గిఫ్ట్ ఎవరు ఇచ్చారు? ఏం లేదు, నేమ్ రాయలేదు దీని మీద. చాలా థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాగుంది లార్డ్ గణేష్ విగ్రహం. రేడియం అనుకుంటా. తీసుకో పట్టుకో. అమ్మాయిలు చాలా సున్నితంగా చింపుతారు కవర్ లో. మనం అబ్బాయి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు కాన్విక తల్లి బర్త్డే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. చాలా బాగా జరిగింది. వీడియో కూడా పోస్ట్ చేసాము, చూసారు కదా. అందరూ బాగా వచ్చారు, పిలిచిన వాళ్ళు అందరూ బాగా వచ్చారు, ఎవ్వరు కూడా మిస్ అవ్వలేదు. సో మేము పిలుచుకున్నది మా రిలేటివ్స్, నా ఫ్రెండ్స్ అండ్ అలానే ఊర్లో ఉన్న మాకు చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు అండ్ మా అపార్ట్మెంట్ లో వాళ్ళు. కొంచెం తక్కువ మందితోనే కంప్లీట్ చేసుకున్నాము. సో అంత బాగా జరిగింది, అంతా చాలా గ్రాండ్ గా జరిగింది. ఒక 1 month నుంచి మేము పడ్డ కష్టం అంతా మంచిగా సక్సెస్ అయింది అనమాట. ఫస్ట్ బర్త్డే కొంచెం బాగా జరిగింది కాన్వి గడికి. కాన్వి హ్యాపీ హ్యాపీ. నాకేం తెలుసు డాడీ, పెద్దయ్యాక చూసుకుంటాను, ఇప్పుడు నాకేం తెలియదు అంటది. సో నీకోసం ఇలా మెమరీగా ఉంటది. నీ బర్త్డే వీడియోస్ అన్ని కూడా యూట్యూబ్ లో పెట్టాను, పెద్దయ్యాక చూసుకో డాడీ. ఓకేనా? ఓకే డన్. సో ఈ వీడియోలో కాన్వి గడి బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ అన్బాక్స్ చేయబోతున్నాము. సో ఏమేమి గిఫ్ట్స్ వచ్చినాయో ఎవరిని ఓపెన్ చేయొద్దని చెప్పేసి, యాక్చువల్లీ బర్త్డే 1 day కంప్లీట్ అయిపోయింది, ఇది 2nd day. ఎవరిని గిఫ్ట్స్ ఓపెన్ చేయలేదు. అనుషకి అయితే ఆత్రం ఎక్కడ ఆగట్లేదు, ఎప్పుడు ఓపెన్ చేసేద్దాం ఆగు వీడియో చేద్దాం అలా ఆపుకుండా వచ్చాను. మా మోక్షి ఏది ఏం చేసా మరి తీసుకురా చూపించవా? మా మోక్షి గారు అయితే ఎక్కడ చింపేస్తాడని భయపడతాడు, కాపలా కాసుకుంటూ కూర్చున్నాను అనమాట. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఏమేమి గిఫ్ట్స్ వచ్చినాయి అన్ని ఉండబోతున్నాయి. అండ్ గిఫ్ట్స్ అండ్ అలానే కొంతమంది క్యాష్ పెట్టారు, ఎన్వలప్స్ లో పెట్టి, అండ్ అలానే కొంతమంది సిల్వర్ ఐటమ్స్ కూడా పెట్టారు. అవన్నీ కూడా ఈ వీడియోలో ఉండబోతున్నాయి త్రూ అవుట్ ద వీడియో. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఓకే, ఫస్ట్ ఏం ఓపెన్ చేద్దాం చెప్పు. ఇదేంటో నీ చేతిలో ఓపెన్ చేస్తాను. నాకు తెలిసి ఇది టెడ్డీ బేర్ అనుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ కాన్విక ఫ్రమ్ దినేష్ వర్మ. మా దినేష్ గడి ఇచ్చాడు, ఇది మా ఫ్రెండ్. ఇడు అమ్మాయిలు చాలా సున్నితంగా చింపుతారు కవర్ లో, మనం అబ్బాయి సాఫ్ట్ అండర్ వాటర్ ఏమో. సో బాగుంది. కానీ దినేష్ మామూలు గిఫ్ట్ పంపాడు చూడు, చాలా బాగుంది. గిఫ్ట్ ఇచ్చాడు దినేష్ మామ. అమ్మా ఇదిగో తీసుకో పట్టుకో. నచ్చిందా? బాగుందమ్మా, సూపరే. థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ లైట్ కట్. ఓకే నెక్స్ట్ ఓపెన్ చేద్దాం. నెక్స్ట్ కవర్ లో కావాలా? దానికి నచ్చినట్టు నరిచేస్తుంది. ఓకే, చాలా బాగుంది, పెద్దగా కూడా ఉంది. ఎగ్జైట్ అయిపోతుంది. కానీ కవర్ తీసేసి పెట్టు, ఇక్కడ పెట్టినా దాన్ని చూసుకుంటా కూర్చో. ఓకేనా? సో ఓకే, నెక్స్ట్ గిఫ్ట్ ఓపెన్ చేద్దాం. ఇందులో పేరు లేదు, ఎవరో నేమ్ రాయకుండా ఇచ్చారు. కవర్లో ఓపెన్ చేద్దాం. ఎగ్జైట్ అయిపోతుంది. సాయం చేసి నువ్వు కూడా ఓపెన్ చేయొచ్చు. ఒకటి అమ్మాయి ఏంటి మొత్తం గొడవ మొక్కలు ఏదో డెలికేట్ ఐటమ్ అనుకుంటా. బొమ్మ ఏదో వినాయకుడు బొమ్మ వచ్చింది. లార్డ్ గణేష్. త్వరలో వినాయక చవితి వస్తుంది కదా, దగ్గరగా. గిఫ్ట్ ఎవరు ఇచ్చారు? ఏం లేదు, నేమ్ రాయలేదు దీని మీద. చాలా థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాగుంది లార్డ్ గణేష్ విగ్రహం. రేడియం అనుకుంటే ఇది అయితే అవుతుంది. సో లోపల పెట్టేద్దాం. బాగుంది, డ్యామేజ్ అవ్వకుండా మంచి క్లాత్ వేసారు. ఇక్కడ నందు జిఎన్పి గణపవరం ఆయన నందు మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్. ప్రిన్సెస్ డాన్స్ అంట. రొటేట్ 360 degrees. సిజర్ పెట్టుకోవాల్సింది. మన గోర్లే సిజర్స్.
ఏంటి చూస్తుంది కాన్వి కూడా చూస్తుంది. కాదు అదేదో చూస్తుంది. బుడ్డి బుడ్డి బొమ్మలు కానీ బుడ్డి బొమ్మ బ్యాటరీ లేవనుకో. బ్యాటరీ ఆన్ చేయాలి. సో చెయ్యాలి. బుడ్డి టాయ్ ప్రిన్సెస్ టాయ్ కానీ బాగుంది. వెంటనే దాని ఫేస్ చూడు ఎలా వచ్చింది అసలు. ఓపెన్ చెయ్యి. బాగుందా? ఓకే థ్యాంక్ యూ చెప్పు. బ్యాటరీలు వేద్దాం అమ్మా. అంకులా బ్యాటరీలు వేసుకో అంకుల్ బ్యాటరీలు వేసుకో ఆడుతూ. థ్యాంక్ యూ సో మచ్ నందు అంకుల్. నెక్స్ట్ చెప్తావా? ముందు పెద్ద ఓపెన్ చేద్దాం, చిన్న ఓపెన్ చేద్దామా? చేసి చేతి దగ్గర లేదుంటే నాకు పెద్ద ఓపెన్ చేయాలని ఉంది. ఏ చెయ్యి. సో లీలా కుమారి మీ ఫ్రెండ్ మా ఫ్రెండ్ డ్రెస్ అనుకుంటున్నాను. ఇది అంటే అట్టపెట్లా ఉంది, లైక్ ఫ్రాక్ అనుకుంటా. అయితే సిజర్స్ లేవా? అదే కానీ గాడికి డ్రెస్ మహాలక్ష్మి సిల్క్స్. కానీ పడిపోతామా? అదేంటది? ఎలా పడతాలి తిరిగి బ్యాటరీ కోసం ఇచ్చేదానికి చేతికి ఇచ్చే ఉన్నా మమ్మల్ని. అయ్యి కూర్చుంపోయింది మళ్ళీ. పెద్దవాడు అయిపోయాడు గాన్విగాడు. సో డ్రెస్ బాగుంది, ఫ్రాక్ బాగుంది. నైస్ ఫ్రాక్. థ్యాంక్ యూ థ్యాంక్ లీలా. యూ సో మచ్ లీలా. ఇది ఓపెన్ చేద్దాం. ఇది బార్బీ డాల్. చాలా టైం పట్టేలా ఉంది. చాలా ఉన్నాయి వీటిలో. బార్బీనా కాదు, డాన్సింగ్ క్యాక్టస్. కాన్విగన్ చూద్దాం ఉండు ఇప్పుడు. కాన్విగన్ చూస్తూ ఉండు ఏమంటారు చూద్దాం. బ్యాటరీలు ఉన్నాయి లేవో. అదేంటో నచ్చిందా? ఉందా తెలుసు. ఇప్పుడు కానిగాడు మాట్లాడతాడు. ఎవరు మాట్లాడకండి. కాన్వి ఏం చేస్తున్నావు? భయపడుతుంది. కాదమ్మా, ఏం కాదు. ఏం కాదు చూడు. కాన్వికా అలా ఏడ్చావంట నువ్వు. తీసుకో తీసుకో కూర్చో, తీసుకో. ఒళ్ళో పెట్టుకో. అమ్మా భయపడింది. భయమేస్తుందా? ఏ పేరు చూడలేదు దాని మీద నేను. ఏం లేదు. ఏం లేదు. ఎవరు ఇచ్చారు ఎవరు మరి? ఇచ్చారో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అండ్ మన కార్యక్రమంలో నెక్స్ట్ ఐటమ్ ఇదేంటిది? వి మధు. వి మధు మధు గారు కింద అపార్ట్మెంట్ లో అనమాట. ఫోటో ఫ్రేమ్. కానీ ఇప్పుడు చూస్తుంది ఏమొస్తుందా ఏమొస్తుందా అని. నచ్చితే వెంటనే అవుతుంది. అది ఆ, ఫ్యామిలీ ఫోటో ఫ్రేమ్. ఇందులో ఫోటోస్ ఫోటో వేసుకోవచ్చు. ఫ్రేమ్. అయ్ ఓయ్ ఒంగుని ఒంగుని చూసేస్తున్నావు. వచ్చిందా? బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ మధు గారు. మధు అంకుల్ థ్యాంక్ యూ చెప్పు. మధు టైలర్స్ కనపవరం, మా పాతింటి దగ్గర వెళ్ళిల్లు. ర్యాబిట్ ఫన్నీ స్క్వైరల్. రావట్లేదు డాడీకి. నువ్వు తీవే వచ్చి కానీ బొమ్మ బుజ్జి బుజ్జి బొమ్మ. బ్యాటరీలో ఉండవు, బ్యాటరీలు వేయాలి. బాగుంది బొమ్మ, భలే ఆడుకుంటది. కానీ మీకు బోల్డ్ బొమ్మలు వచ్చినాయి. కానీ మీకు ఇంకో 1 year ఆడుకో. ఏదో చూద్దాం. ఇంకేం కొనం. డ్రెస్ అనుకుంటా. ఇంకో 1 year ఆడుకో నెక్స్ట్ బర్త్డే వరకు. దీని మీద కూడా పేరేం లేదు. కవర్ బాగుంది. డ్రెస్సా? డ్రెస్సులు నైట్ వేర్, డైలీ వేర్ సూపర్ ఉపయోగపడతాయి బాబుకి బుడదానికి. సూపర్ రా కన్నా. వచ్చారా? 1 2 3 పేర్స్ నానా. 3 పేర్స్ ఇచ్చారు నాన్న నీకు. ఇది కింద సెట్టా? సూపర్ నానా, నీకు నైట్ వేర్ వచ్చినాయి తల్లి. బాగుంది, క్వాలిటీ కూడా బాగున్నాయి. కానీ పేరు పెట్టలేదు, పేరు రాయలేదు ఎవరో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నీకే. నెక్స్ట్ ఇదేంటో ఓపెన్ చేద్దాం. టెడ్డీ పేరు అనుకుంటా. హ్యాపీ బర్త్డే కాన్విక. మన పేరు లేదు ఇది కూడా. కానీ గెస్ చేయదేంటో. నువ్వు గెస్ చేయదేంటో. టెడ్డీ అనా? ఎలిఫెంట్ సాఫ్ట్ టాయ్. చూద్దాం ఏంటో.
మిక్కీ మౌసా కాన్విక్ కుర్చీ, కూర్చుంటే దీంట్లో కాన్విక్ చైర్ వచ్చింది. బాగుంది. ఆ, బాగుందా? నువ్వు ఇప్పుడు రా, ఇందులో కూర్చుంది కానీ రావే. డైలీ ఇందులో ఇక్కడ కూర్చొని టీవీ చూద్దుకా నువ్వు. దా ఇట్రా దా. వచ్చేది. థ్యాంక్ యూ సో మచ్. ఇది బాగా యూజ్ అవుతుంది కాన్వికి, కానీ పేరు రాయలేదు. ఎవరు ఇచ్చారు? వచ్చేస్తున్నా వచ్చే కానీ నేమ్స్ రాస్తే బెస్ట్ అనుకుంటా కదా, తెలుస్తుంది. ఇది ఇచ్చారు అని గుర్తుంటది మంచిగా. ఫొటోస్ చూస్తే తెలుస్తుందిలే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ గోపి పూజ, మా ఫ్రెండ్ అనుష వాళ్ళ ఫ్రెండ్. ఏమో ప్యాకింగ్ అవ్వలేదు, తీయడానికి కూడా వీల్లేదు అక్కడ. ఫోటో ఫ్రేమ్ మేబీ అదే ఉంటుంది. కానీ ఫొటోస్ ఉంటాయా? మీ ఫ్రెండ్ కదా ఉండుంటాయి. షేర్ చేయలే ఇన్స్టాలో 3 ఫోటోలు కానీ నేను షేర్ చేయాలి. షేర్ చేయమంది, చెప్పింది, అడిగింది ముందే, కానీ నేను చేయలేదు. చాలా బాగుంది. అమ్మ తల్లి చేతిలో ఉన్న చూడు, బాగుంది కదా. అక్కడ ఏముంది చదువు? లివ్ లైఫ్ టు ఇట్స్ ఫుల్లెస్ట్ లివ్. తీసుకో, బాగుందా ఈ ఫోటో? యాక్చువల్ నాకు చాలా ఇష్టం ఈ ఫోటో, కావాలని తీయించుకున్నాను నేను. పుట్టిన 11 days కా ఈ షూట్ ఇంట్లో పెట్టించాను. 11 to 15 days మధ్యలో ఇంట్లో పెట్టించాను షూట్, బయటికి తీసుకెళ్ళాం ఎందుకని చెప్పేసి. కావాలని తన ఫొటోస్ చూసుకుంటే చాలా ఇష్టం. అమ్మోయ్ థ్యాంక్ యూ చెప్పు. పూజ అత్తకి, మామకి థ్యాంక్ యూ చెప్పు. నచ్చిందా? నాకు ఈ ఫోటో అయితే చాలా ఇష్టం అనమాట. అమ్మ పేకమ్మ, మైక్ పేక, మైక్ కనబడితే వదలదు కానీ అసలు. తీసుకో దీన్ని. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ దీన్ని ఎక్కడికైనా అలా స్టిక్ చేద్దాం వాళ్ళకి. నాకు ఈ పెద్ద ఓపెన్ చేశాను. ఇంకోటి ఇది, దీని మీద కూడా పేరు లేదు, బట్ ఎవరు ఇచ్చారో తెలియదు. సిల్వర్ అనుకుంటున్నాను నేను. సిల్వర్ ప్యాకింగ్ ఉంది బాబు. నేమ్ సిల్వర్ ఇచ్చారు కదా, సిల్వర్ కానీ నేమ్ రాయాల్సింది కదా మీరు. పెద్ద మంచిగా సిల్వర్ ఇచ్చి. అయ్యయ్యో మేబీ అదే ఉంటది. కానిగడికి మొలతాడు, సిల్వర్ మొలతాడు వచ్చింది. బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ గిఫ్ట్. పేరు రాయాల్సింది, మాకు ఎవరు ఇచ్చారు కావాలా? తీసుకో నీకే. నెక్స్ట్ ఇది ఓపెన్ చేద్దాం. కే అఖిల అంట మీ ఫ్రెండ్. చూద్దాం ఏముంటుంది. టాయ్ ఉంటుందా? టామ్, టాకింగ్ టామ్. కానిగడికి 2 టాకింగ్ గిఫ్ట్స్ వచ్చినాయి. ఒకటి టాకింగ్ క్యాక్టస్. నచ్చిందా? ఇది బొమ్మలు చూడగానే ఎలా రియాక్ట్ అవుతుంది అసలు. బాగుంది. నచ్చిందా? బ్యాటరీ చేయాలి, బ్యాటరీ చేద్దాం, అందాక ఆడుకో. ఓకే నెక్స్ట్. థ్యాంక్ యూ సో మచ్ అఖిల. నెక్స్ట్ ఫ్రమ్ మనోజ్ అండ్ ఫ్యామ్. మనోజ్ గారు నా ఫ్రెండ్. ఇడు మండపేట వెళ్ళాం కదా, వీడియో పెట్టాం కదా, మండపేట కృష్ణ కదా, ఆ బ్యాచ్ లో మనోజ్. హౌస్ వచ్చింది కాన్వికి. బాగుంటది, నేర్చుకోవచ్చు నీట్ గా. ఇక్కడ పియానో కూడా ఉంది. అబాకస్, పియానో, గేమ్స్ చాలా ఉన్నాయి దీంట్లో. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. కాన్వికి బాగా నేర్చుకోవచ్చు. థ్యాంక్స్ రే మనోజ్. ఏంటో చిన్నది. వంశీ గోదా, భీమవరం కేఫ్ బ్రేవన్ బేక్స్ వంశీ అండ్ గోదా ఇచ్చారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. భీమవరం నుంచి వచ్చారు మీరు నా కోసం. జ్యువెలరీ ఏదన్నా సిల్వర్. నేను ఇవి నా ఓపెన్ చేసి బాగుంటది. సింగిల్ బెడ్ అండి, చాలా బాగుంది. ఎక్సలెంట్ అసలు, సూపర్ రా. కాన్విగా వంశీ మామకి థ్యాంక్స్ చెప్పు. కేఫ్ బ్రేవన్ బేక్స్ వంశీ ఇచ్చాడు. బాగుంది, చాలా బాగుంది. ఇది దానికి సైకిల్ మీద కూర్చుంది కదా. ఇది నీకే నాక
బొమ్మలు చూసి ఎక్సైట్ అయిపోతుందని కిందకి దింపిస్తాం. ఇందా నుంచి కూర్చొని సైకిల్ గురించి చెప్పలేదు. ఈ సైకిల్ మా కుజి ఇచ్చింది, మా బావాళ్ళ అమ్మాయి కుజర్ష హైదరాబాద్ లో ఉంటుంది, తను పంపించింది. చాలా బాగుంది. రాలేదు, వాళ్ళ మమ్మీ డాడీతో పంపింది. వాళ్ళ మమ్మీ డాడీతో పంపింది. తెగ తొక్కేద్దాం రేపు పొద్దున సైకిల్ ఇంకా. కానీ అదే ఇది నీకా నాకా? మెళ్ళో ఇది నీకా నాకా? పెద్దదైందా? పీకేసెస్ లో ఉంది అది. చాలా బాగుంది. బాగుంది. థ్యాంక్ యూ వంశీ. అండ్ ఇంకో గిఫ్ట్, దీని మీద కూడా పేరు లేదు, అది బాక్స్ లో పెట్టి చేస్తారు తర్వాత. హ్యాండ్ క్రాఫ్టెడ్ ఫ్రేమ్ అంటే ఏంటో. హ్యాండ్ క్రాఫ్ట్ అంటే గుర్తొచ్చింది, మా గుంటూరులో మా వదిన ఉంటారు, మా ఆదిత్య అనే వాళ్ళ వైఫ్, ఒక గిఫ్ట్ ఇచ్చారు హ్యాండ్ క్రాఫ్ట్. అది ఓపెన్ చేస్తాను, అది చూపిస్తాను ఒకసారి. ఓపెన్ చేస్తాను. సో ఈ గిఫ్ట్ ఇచ్చారు, ఎవరిచ్చారు తెలియదు, పేరు లేదు, బట్ బాగుంది. ఫోటో ఫ్రేమ్ ఎక్కడ టేబుల్ మీద ప్లేస్ చేసుకుంటే బాగుంటది. ఫోటో ప్రింట్ వేయించుకొని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందాక చెప్పాను కదా హ్యాండ్ క్రాఫ్టెడ్ గిఫ్ట్ అని, మా వదిన ఇచ్చింది. ఇదే నన్ను ఓపెన్ చేసింది కాగా. స్వీట్ హోమ్ అన్నమాట. లైట్ లో ఆన్ చేసుకోవచ్చు. ఇందులో అంతా కూడా హ్యాండ్ మేడ్. ఇందులో చేతులతో తనే చేసింది. బయట ఎక్కడో కొనడం కన్నా చేస్తే బాగుంటది కదా అని చేసింది. అంత బాగుంది, నాకు చాలా నచ్చింది. ఫ్రాక్ కూడా తీసుకొచ్చింది. ఈ కబోర్డ్ ఇవన్నీ బాగున్నాయి. చిన్న చిన్న మినియేచర్స్ అలా భలే ఉంది. కానీ నచ్చింది డాడీ. చూడు, పీకితే నిన్ను పీకుతా. నెక్స్ట్ ఇంకా హేమ, భాను, గాయత్రి, గౌరీ, సౌమ్య, లక్ష్మి, దుర్గా, మాధురి ఫర్ 10th బ్యాచ్. ఫర్ ఏంటి ఫ్రమ్ కదే, నాకు తెలియదు సార్. బ్యాచ్ మొత్తం ఇంతేనా? నాకు తెలియదు సార్. ఫ్రమ్ 10th బ్యాచ్ అన్నా ఫర్ 10th. సౌండ్ అండ్ లైట్స్. సౌండ్ లైట్లు ఉంటాయండి దాంట్లో. ఏం పాయది? ఏదో డక్ అనుకుంటా, పైన ఉందిగా డాన్సింగ్ డక్. ఇలా సైడ్ కి ఊగుతా ఉంటుంది. బాగుంది. ఊగుతుందానికి తాళ్ళుతో కట్టేసారు లోపల. సరే, బ్యాటరీస్ వేయాలి దీనిలో కూడా. చాలా అమ్మాయి. థ్యాంక్స్ ఫర్ యువర్ ఎంతో ప్రేమతో చేతితో చేసి తీసుకొచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. మా 10th బ్యాచ్. ఇంకోటి ఏదో ఉంది దీని మీద పేరు. నేమ్ లేదా? లేదు. రిమోట్ కార్ నాకు ఇష్టం. ఇది ఇందా నేను ఆడుకుంటాను. రిమోట్ కార్ అంటే మామూలు స్టంట్ కార్ అంట. రిమోట్ కార్ నేను ఆడుకుంటాను కదా. రిమోట్ కార్ ఇస్తే నేను ఆడుకుంటాను కదా. ఏం రావట్లేదు ఇది. అమ్మా ఇది చాలా ప్రేమగా చేసి తెచ్చిందమ్మా. వద్దమ్మా, అందరూ ప్రేమగానే ఇచ్చారు కదా మరి. అందరూ ప్రేమగానే ఇచ్చారు. ఇది చేతితో చేసింది. భయం నాకు. సూపర్. నాకు గేమ్ ఆడుకుంటా వచ్చింది. ఇది ఓపెన్ చేయి. నేను వచ్చాక సాయంత్రం యాక్చువల్ హైదరాబాద్ వెళ్ళిపోయింది. వచ్చాక నేను ఆడుకుంటాను. బాగుంది. థ్యాంక్ యూ. బట్ ఎవరికి పేరు రాయలేదు. రిమోట్ కంట్రోల్ కానిగడి ఇంకా దీని మీద చీట్ రాసి అంటించి వాటర్ తెమ్మని మేము అమ్మడానికి కానిగడికి ఇచ్చి పంపిస్తాను. అలాగే. కానీ చదువుతుంది ఇంతకీ. నువ్వు చదువుతావు కానీ దగ్గరకు వచ్చాక. సో నీకు కూడా రాదు కదా. దీని మీద కూడా పేరు లేదు. మిక్కీ మౌస్ స్వింగింగ్ మంకీ. పాడుతుందా మంకీ? ఇది స్వింగింగ్ ఊగుతుంది. స్వింగింగ్ అనుకున్నా. స్వింగింగ్ చప్పట్లు కొట్టండి. మీరు చప్పట్లు కొట్టండి. ఇందాక డాన్సింగ్ డక్ వచ్చింది కదా, అలానే ఇది కూడా సైడ్ కి అవుతా ఉంటది. మంకీ స్వింగింగ్ మంకీ పక్కకి వెళ్తుంది. ఇది కూడా బాగుంది. థ్యాంక్ యూ. ఎవరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఇది వచ్చేసి మా మోక్షిగడు అప్పుడే దీన్ని పీకి పాకం పెట్టేసాడు, నాశనం చేసాడు. అదవా ఏమనుకోకండి, స్క్రూ వేపిస్తాం మళ్ళీ. ఒక్కరోజు అంతే మా వాడితోటి. మా వాడు ఏదైనా సరే ఒక రోజులో నాశనం చేసేస్తారు. జస్ట్ స్క్రూ వేస్తే సరిపోతుంది. స్క్రూ వేయాలి. ఇది మా ఫ్రెండ్స్ ఇచ్చినట్టు ఉన్నారు. మా ఫ్రెండ్స్ వచ్చారు పంతంగడ వాళ్ళే పట్టుకొచ్చారు. పైన ప్యాకింగ్ ఏం లేదా, ఇచ్చినప్పుడు చూసే గుర్తుంది. బాగుంది ఇది కూడా. థ్యాంక్స్ రా రే. ఈ లైట్ నొప్పుతుంది మా బుడ్డదే. స్వింగ్ కార్ సాంగ్స్ వస్తున్నాయని వెనకాల స్పేస్ లేదు. సో ఇది ఓపెన్ చేద్దాం. పెద్దవి తర్వాత పెద్ద లాస్ట్ లో ఓపెన్ చేద్దాం నుంచాను. సో ఇది వచ్చేసి సప్ప నాగలక్ష్మి ప్రసాద్. మా ఫ్రెండ్
అవునా, అది ఎవరా అని చూస్తున్నాను నేను. నాగా నాగలక్ష్మి అంటే కొత్త పేరు ఎవరు అనుకున్నాను నేను. నాగలక్ష్మి నాగలక్ష్మి అమ్మ 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 కానీ గడి అయిపోయావే నీకు ఉందా ఇప్పుడు. పూజీ పాపం ఎన్ని ఫోటోలు అడిగినా పంపలేదంటే నాగాకి పంపింది. నాగా ఫోటోలు ఏం ఇచ్చాను. ఏం పనులే అయ్యా ఫోటోషూట్ లో ఫోటోలు. పూజీ చూసావా, నువ్వు అడిగితే పంపలేదు, నీకు చెప్పింది కదా ఇందాక పూజకి పంపలేదని. నాగాకి పంపింది, నాగా ఫోటోలు. అలా ఉంటాయి మన అది మళ్ళీ ఇంకోసారి అడగలేదు నన్ను, అంటే అవసరం లేదేమో వేరేది కొంటుంది అనుకున్నాను. అదిగా నాకేం తెలుసు. అలా ఉంది మీ ఫ్రెండ్, మరి చూసుకో. ఫోటో ఫ్రేమ్ అన్ని వచ్చినాయి ఫోటోషూట్లు అయ్యి. అమ్మా చాలా అన్ని పంపిస్తావు. పంపేసా చూడు డాడీ. కానీ సో నా పూజ నీళ్ళలో పడిపోయింది. నీకు పంపలేదు చూడు మరి మీ ఫ్రెండ్. థ్యాంక్ యూ సో మచ్ నాగా అండ్ ప్రసాద్ అన్నయ్య. బాగుంది చాలా ఫ్రేమ్. ఎక్కడైనా పెడదాం. మా వాల్ మొత్తం పెట్టాడు మే కానీ ఫొటోస్. మన ఇంట్లో హాల్లో ఒక వాల్ ఆఫ్ మెమరీస్ అని చేపిద్దాం అనుకుంటున్నాం. ఇది సాఫ్ట్ టై క్యాప్ ఉంది, దీనికి టెడ్డీ బేర్ ఇది. అవునా, లెట్ us see. టెడ్డీ బేర్, టెడ్డీ బేర్ కానీ బుడ్డి టెడ్డీ బేర్. ఆ ఇంట్లో బోల్డ్ అండ్ సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి కదా. అదే టెడ్డీ బేర్ మంకీ కాదు. మా ఊర్లో టెడ్డీ బేర్లు అలాగే అరుస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. దాని మీద కూడా పేరు లేదు. నెక్స్ట్ ఐటమ్. నెక్స్ట్ ఇది ఉంది, ఇది పక్కన ఉంది. ఎక్కడ ఒకటి ఉందా చూడలేదు నేను. నేమ్ ఎం సత్యబాబు. ఎవరు మీ డాడీయా? మా డాడీ కదా, మా డాడీకి తెలియతారు. ఎవరు ఎం సత్యబాబు అంటే? ఏమో నాకు తెలియదు. నాన్నగారు షాప్ దగ్గర ఫ్రెండ్ అనుకుంటా. దీనికి సిజర్ కావాలేమో. టెన్షన్ ఎందుకు, దండగా క్రియేన్ ఒక పోల్. కానీ చాలా నచ్చింది. థ్యాంక్ యూ చెప్పు పెద్దమ్మకి, కష్టపడి చేసి ఇచ్చింది మన కోసం. థ్యాంక్ యూ. అలా ఉంటది అమ్మా. సాఫ్ట్ టెడ్డీ బేర్. ఇది కూడా టెడ్డీ బేర్. నైస్ వన్. థ్యాంక్ యూ సత్యబాబు గారు. థ్యాంక్ యూ సత్యబాబు గారు. నెక్స్ట్ కదా ఎస్పల్ అంటే ఇది ఫ్రమ్ నిత్య చింటూ. ఓ ముగ్గురు కలిసా. హ్యాపీ బర్త్డే కాన్వి ఫ్రమ్ నిత్య, ఇషు, చింటూ. చిట్టి వాళ్ళు శ్వేతక్కాళ్ళు అవి పిల్లల నేమ్స్ అన్నమాట. అది కూడా రెండు కలిపి తెచ్చారు కదా. అది కూడా ఇచ్చి, ఇది కూడా అది నువ్వు ఓపెన్ చేయదు, నేను ఓపెన్ ఇది ఇద్దరు కలిసి. సో ఈ రెండు గిఫ్ట్లు కలిపి మా ఫ్లాట్ లో ఉంటారు, అపార్ట్మెంట్ లో. చిట్టి వాళ్ళు ఇది ఇప్పుడు కాకినాడ షిఫ్ట్ అయిపోయారులే. చిట్టి అక్కలు కాకినాడలో ఉంటున్నారు. చూడే నోట్లో ఏమైనా పెట్టేద్దాము. బర్త్డే కోసం అని వచ్చారు. ఇంకొకరు మా ఎదురుగా ఫ్లాట్ లో ఉంటారు, ఇష్యూ వాళ్ళు. కానీ ఎప్పుడు ఇష్యూలు ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఫిష్ ఎక్వేరియం ఉంటుంది, దాంట్లో చూసుకుంటా ఆడుకుంటుంది దాన్ని. నిద్ర వస్తుందా కానీ? శుభ్రంగా అనూష, ఇది సైకిల్, ఇది చేయాలి, ఫిక్స్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ చేయను, బట్ ఇక్కడ కనిపిస్తుంది కదా సైకిల్, ఇలా వస్తుంది. ఇట్రా దగ్గర ఓపెన్ చేస్తే మొత్తం చల్ల చెదరైపోతుంది. ఇలా వస్తుంది. అనూష వాకింగ్కి వెళ్తే కిందకి సరదాగా దాన్ని కూర్చోబెట్టుకొని చేతితో తీసుకెళ్ళచ్చు. దీనికోసం వాకింగ్కి వెళ్ళవే కనీసం. వెళ్తా, దాన్ని కూర్చోబెట్టుకుని వెళ్తా. నెక్స్ట్ ఐటమ్, ఈ ఐటమ్ కాన్విగడికి చాలా నచ్చింది. బాత్టబ్ అమ్మా, రేపు పొద్దు నుంచి బాతింగ్ ఇందులోనే నీకు. చంపేసింది కానిగడికి. ఇంకా రోజు దీంట్లోనే స్విమ్మింగ్ పూల్. బాత్టబ్ సోప్ పెట్టుకుంటాను. ఎలా పెట్టాలి ఇంట్లో? ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఎక్కడ పెట్టాలి చూద్దాం. అది ఎలాగో కానీ ఎక్కమ్మా, వెళ్ళిపో, దొల్లిపోతావు. అమ్మా బోర్లా పడుకో, రెస్ట్. వాటర్ పోసిన ఇందులో స్నానం చేస్తావా? చేద్దాం చేద్దాం. బాగుందా? థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ చెప్పు. శ్వేతకి, చిట్టి అత్తకి థ్యాంక్ యూ చెప్పు. చెప్పే. నమస్కారం
నమస్కారం సార్, పెద్దవారు కదా, నమస్కారం మేడం. నమస్కారం ఇషక్క, నిత్య అక్క, చింటూకి అందరికి థ్యాంక్ యూ చెప్పు. సరే పక్కకి తిని దాని నుంచి దాంట్లో వేరే దోపించేద్దాం. నెక్స్ట్ తీసుకున్నా. ఇది గాంధీరాజు గారు ఇచ్చారు, నా ఫ్రెండ్. ఓకే, నా ఫ్రెండ్ గాంధీరాజు గారు పంపించారు. వచ్చాడులే ఫస్ట్ స్వింకర్. అన్నిటికన్నా ఫస్ట్ గిఫ్ట్ ఇదే వచ్చింది. ఆడే ఇచ్చాడు బర్త్డే ముందే. బర్త్డే ముందే వచ్చేసింది మా ఇంటికి. ఇది మంచి కలర్, కాన్విక్ సెట్ అవుద్ది, పింక్ బాగుంది, చాలా బాగుంది. నెక్స్ట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ ఇది, లాస్ట్ వన్ గిఫ్ట్స్ లో లాస్ట్. సిల్వర్ ఐటమ్స్ తెచ్చావా? ఉన్నాయా? ఇది మా డీజే మళ్ళీ బాబు, డీజే టిల్లు లాగా మా గణపురానికి డీజే మళ్ళీ ఉన్నాడు. అదే ఎలా పడతా చెంపకే. కార్ కార్ కానీ కార్ వచ్చింది. కారా? సరే, ఏ వీల్స్ ఉన్నాయా? ఎలిఫెంట్ ఏ బొమ్మలు ఉన్నాయి. అమ్మో అమ్మో, అది కూడా చేస్తుంది. అలా గట్టిగానే చేశారు ప్యాకింగ్. వావ్, కార్ కాదు, స్వింగ్ అవుతుంది డక్. రాకింగ్ అన్నమాట. ఇలా ఇలా తీసుకో, రాక్ జీన్స్ కూడా ఉంది. అవి ఏంటో తీగమ్మా. హ్యాండిలా? ఏ మళ్ళీ థ్యాంక్ యూ, బాగుంది చాలా. ఏ డిక్కీ కూడా ఉంది దీనికి, స్టోరేజ్ కి. దంది ఇలా కూర్చోబెట్టి దీంట్లోకి తిప్పాలా? ఒకసారి ఇప్పుడు చెప్పు. దాన్ని ఇక్కడ కూర్చో, ఓకేనా? ఇది నుంచోదా? నుంచుంటది, పెట్టి ఒకసారి. అది చూడు వచ్చేస్తుంది, ఎవరు వచ్చేస్తుందో. ఎక్కు ఎక్కు. అయ్యో జరిగిపోతుందిరే. కాలు అట్టి ఇట్టేస్తుందా? ఇది అలా ఆగు రూబీ, దీనికి ఎందుకు వస్తాయి, దీనికి టైర్లు వస్తాయి. పైకి లేపాలి. అవునే, వస్తాయి. మొత్తానికి లేపాలి. ఊగుద్ది కమ్ వీలు. ఇవి నుంచోవాలి, ఈ కూర్చుంటే అవ్వదు. దాని మీద లేపేసాక అప్పుడు కింద పెట్టాలి. తర్వాత కూర్చోబెడదాం, తర్వాత పెడదాం. అలా కాదమ్మా, ఇరిగిపోతాయి జాగ్రత్త. అంతే. బ్యాగ్ కూడా అంతే, అది వేసుకొని తిరగచ్చు అప్పుడు. కానీ కూర్చో. వెళ్ళి కానివి ఎలా వెళ్ళిపో, మామ దగ్గరికి వెళ్ళు. జీ ఎక్కడ చేసి. అమ్మో, అయ్యో, సరిగ్గా సెట్ చేయాలి. సరిగ్గా సెట్ చేద్దాం. తర్వాత వచ్చిన గిఫ్ట్స్ అన్ని ఓపెన్ చేస్తాం, అన్బాక్స్ చేస్తాం. సో చాలా గిఫ్ట్స్ వచ్చినాయి. చాలా థ్యాంక్ యూ సో మచ్. 1 year వరకు కానీ ఎటువంటి బొమ్మలు కొనక్కర్లేదు, మంచిగా అన్ని వచ్చినాయి. అండ్ ఇవైతే చాలా మంది సిల్వర్ ఐటమ్స్ ఇచ్చారు, అవన్నీ ఒక కవర్ లో జాగ్రత్త పెట్టాము. అవి ఓపెన్ చేస్తాము. నేను మా అమ్మని అమ్మ అని పిలుస్తుంది, వెనకాల నుంచి అమ్మా 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 పిల్లు నాన్న. చుట్టారు పిల్ల. మీ అమ్మ ఇక్కడే ఉంది కదా? ఏంటమ్మా ఇక్కడే ఉంది కదే. ఎవరు? ఆగు ఇంకా. సో ఇది కొన్ని ఉండమ్మా, కొన్ని సిల్వర్ ఐటమ్స్, కొన్ని ఉండవే. ఏ ఆగు, మా అమ్మ. మీ అమ్మాయిలే. అమ్మ గొంతు రేపు వచ్చేద్దాను, ఆగున్నాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, చాలు. సో ఇంకా సిల్వర్ ఐటమ్స్ ఓపెన్ చేద్దాము. సో ఇది వచ్చేసి చారు, ఆరెంజ్ మేకవర్స్ చారు ఇచ్చారు. నన్ను మేకవర్ చేసింది తనే. నిన్న బర్త్డేకి మేకవర్ చేశారు కదా, తన మేకప్ అంతా చారువే చేశారు. సిల్వర్ యాంక్లెట్స్ 2, బ్రాస్లెట్, బ్యాంగిల్స్ వేస్తారు. సిల్వర్ బ్యాంగిల్స్, ఒక పేర్ ఆఫ్ సిల్వర్ బ్యాంగిల్స్ బాగున్నాయి. డిష్ తగలకుండా కానివేడికి పెట్టచ్చు. బ్లాక్. అమ్మా ఉండమ్మా, కూర్చోమ్మా. నెక్స్ట్ 3 pairs ఆఫ్ పట్టీలు వచ్చినాయి. ఇది ఒక పేరు, సౌండ్ బాగుంది. ఒకటి మా పిన్నాళ్ళు ఇచ్చారు. పిన్ని మా ఎవరు ఊర్లో ఉంటారు, పార్వతి వాళ్ళు. పార్వతి రాలేదు కదా, చెప్తే పార్వతి చెప్తా నీ పని. నేను అడిగే వాళ్ళ మమ్మీని, ఏముంది షాపింగ్ క్లోజ్ చేయలేదు, అయ్యాక వచ్చాను. సరే, ఇవి ఒక బ్యాంగిల్స్, ఇది ఒక పేరు పట్టీలు, ఇంకొక పేరు పట్టీలు ఉన్నాయి, అవి లోపల ఉంటున్నాయి బీరోలో. సో థ్యాంక్ యూ సో మచ్. పట్టీలు చాలా బాగున్నాయి. అండ్ ఇది వచ్చేసి మన టేస్టీ కబుర్లు వినయ్ ఉన్నాడు కదా,
వినయ్ ఇచ్చాడు. అస్సలు ఆగట్లేదు కాన్వి. చిరాకు పట్టుకొని ఆగు కాన్వి, ఆగమ్మ ప్లీజ్ అమ్మ, ప్లీజ్ 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 అమ్మ, ప్లీజ్ అమ్మ ఆగమ్మ. ఆయుష్ మొత్తం కదా కూర్చో, ఎందుకంటే అంత కష్టపడిపోతున్నావు. మినీ ఫోటో లైట్ బాక్స్ అంట, ఏది చూద్దాం అండి. ఫొటోస్ వస్తాయా కెమెరా లాగా? చూద్దాం ఎంత ఫోటో మనం పెట్టుకుంటే అవుతాయి అనుకోండి. రైట్ ఆన్ మీ ఏదో ఉంది ఇది. ఇక్కడ ఆన్ బటన్ ఉంది. చూడలేదు నేను. బెడ్ లైట్ లాగా పెట్టుకోవచ్చు మన ఇంట్లో. నైట్ బాగుంది కానీ బాగుంది. అది అనిపించు థ్యాంక్ యూ చెప్పు. కానీ అసలు మా ఫ్యామిలీ ఫోటో చూస్తే ఎంత ఎగ్జైట్ అవుద్దంటే అరిచేస్తుంది. ఇది కాదు నా ల్యాప్టాప్ లో ఉంటది. ఇంకో చేత పట్టీలు ఉన్నాయి లోపల ఉన్నాయి కదా. వీడియో చూసిన వాళ్ళు ఏమనుకోకండి, ఈ లోపల ఉండిపోయింది. లోపలికి వెళ్తే అవ్వచ్చు కదా. సో ఇది ఇంకొకరు ఎవరో ఇచ్చారు, దీని మీద నేమ్ లేదు. సిల్వర్ గంధపు గిన్నె. నైస్, థ్యాంక్ యూ సో మచ్. కూర్చో మరి. వీడియోలో చూడు ఎవరు ఇచ్చారు ఇది. అంటే ఇది మా వీడియో చూసిన వాళ్ళు ఏమనుకోకండి, ఈ లోపల ఉండిపోయింది. లోపలికి వెళ్తే అవ్వచ్చు కదా. సో ఇది ఇంకొకరు ఎవరో ఇచ్చారు, దీని మీద నేమ్ లేదు. సిల్వర్ గంధపు గిన్నె. నైస్, థ్యాంక్ యూ సో మచ్. కూర్చో మరి. వీడియోలో చూడు ఎవరు ఇచ్చారు ఇది. అంటే ఇది మా సెలూన్ స్టాఫ్ ఇచ్చారు, సిల్వర్ పట్టీలు బుడ్డదానికి ఇచ్చారు అనమాట. నైస్ వన్, థ్యాంక్ యూ ఆల్ మై డియర్ స్టాఫ్. బాగున్నాయి, సౌండ్ బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ పడిపోతావు. ఉండమ్మా, ఎవరమ్మా, ఎవరు కావాలి? కూర్చో. సో నువ్వు ఆగరా కానీ చూడు, ఇదిగో నీకు ఇచ్చిన మనీ. సో చూసారు కదా, గిఫ్ట్స్ అండ్ సిల్వర్ ఐటమ్స్ అన్ని వచ్చినాయి, మొత్తం చూపించాము, అన్బాక్స్ చేసాము. మాకు ఎవరెవరు ఇచ్చారు ఏంటని ఒక మెమరీలో ఉంటుంది ఈ వీడియో మాకు కూడా, లైఫ్ లాంగ్ మేము చూసుకుంటానికి. అండ్ అలానే చాలా మంది ఎన్వలప్స్ లో పెట్టి మనీ ఇచ్చారు. ఆ స్టేజ్ మీద మేము కాదనలేని సిచ్యువేషన్, వద్దు 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 అని చెప్పి చేతిలో పెట్టి వెళ్ళిపోతారు ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, గిఫ్ట్స్ ఇచ్చిన వాళ్ళు అండ్ అలానే వెండి ఇచ్చిన వాళ్ళు అండ్ అలానే అన్వలప్స్ ఇచ్చిన వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. బర్త్డేకి మెయిన్ మీరు బర్త్డేకి వచ్చినందుకు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఇంకా రమ్మంటున్నావు దా అని చెప్పేసి మళ్ళీ పిలుస్తున్నాండి కానీ మళ్ళీ పిలవమంటాం. ఎవరిని మళ్ళీ పిలుస్తుంది మిమ్మల్ని కానీ. సో థ్యాంక్ యూ సో మచ్. ఇది వ్యూవర్స్ ని పిలుస్తుంది, వాళ్ళు ఎవరికి చెప్పలేదు కదా. ఓకే, సబ్స్క్రైబర్స్ అందరికి. ఆహా, సబ్స్క్రైబర్ పిలుస్తున్నావు, సబ్స్క్రైబ్ చేయమంటున్నావు ఛానల్ ని. సో థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవరి వన్ వచ్చినందుకు. ఫంక్షన్ కి గ్రాండ్ సక్సెస్ చేశారు. మా పిలుపుని మీరు తీసుకొని వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే నెక్స్ట్ ఇవన్నీ చూసారు కదా మా గిఫ్ట్స్. వెనకాల ఇప్పుడు పెద్ద సంతలా తయారైంది, అంతా క్లీన్ చేసుకొని సర్దుకోవాలి. ముందు ఈ బొమ్మలు ఎక్కడ పెట్టుకోవాలో చూసుకోవాలి మేము. ఓకే మరి ఇంకా సెలవు తీసుకుందామా, చాలా పని ఉంది నాకు, బస్ కూడా టైం అవుతుంది వెళ్ళాలి. ఓకే మరి ఇంకా ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాం. నెక్స్ట్ మరిన్ని మంచి వీడియోస్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటే థ్యాంక్ యూ, స్మైలింగ్, బాయ్.